నమస్కారం. 10 పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వెల్లడి. కూటమి ప్రభుత్వంలో నిర్వహించిన మెగా డిఎస్సి తక్షణమే రద్దు చేయాలి. వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు శెట్టిభక్తుల కుమార్ రాజా డిమాండ్. స్మార్ట్ కిచెన్స్ వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. స్మార్ట్ కిచెన్ల పేరుతో కార్మికుల ఉపాధికి కూటమి ప్రభుత్వం ఎసురు పెడుతుందన్న మధ్యాహ్న భోజన పథక కార్మికులు, స్కూల్ ఆయాలు, స్కూల్ నైట్ వాచ్మెన్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వంలో ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సి తక్షణమే రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు శెట్టిభక్తుల కుమార్ రాజా డిమాండ్ చేశారు. మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై బాధ్యత వహించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు శెట్టిభక్తుల కుమార్ రాజా డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ ఎస్సీసెల్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ బ్రాండ్ పాలనలో అన్యాయాలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని పేర్కొన్నారు. డిఎస్సి నియామకాల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, దీనిపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్ష మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే నేరుగా 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలవడం వెనుక పెద్ద మతలబు ఉందని ఆరోపించారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక కొందరి పేర్లు సెలక్షన్ లిస్ట్ లో కానీ, రిజెక్షన్ లిస్ట్ లో కానీ లేకుండా మాయం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు భల్లా సూరిబాబు, జిల్లా కార్యదర్శి బి అదృష్ట దీపక్, ఎస్ఎస్ఎల్ యూత్ వింగ్ ఎస్ వినోద్, పండు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 16,000 పోస్టులు డిఎస్సి పోస్టులు సెలెక్ట్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి క్రమంలో ఆ భర్తీ చేసినటువంటి 16,000 టీచర్ పోస్టుల్లోనూ అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, కోట్లాది రూపాయలు చేతులు మారాయి అని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బండారాన్ని బయటపెట్టడం జరిగింది. ఆయన ప్రధానంగా 3 ప్రశ్నలు వేశారు. ఒకటి, నిర్వహించినటువంటి డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క లిస్టు ఎందుకు కలెక్టర్ కార్యాలయాల్లో ఉంచలేదు, పెట్టలేదు అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, నిర్వహించినటువంటి క్రమంలో నిక్షిప్తం చేసినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఆగమేఘాల మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డిలీట్ చేసింది, రెండో ప్రశ్న. మూడోది, ఈ చేసామో అని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ 16,000 మంది టీచర్ల సెలక్షన్ లోను, స్పోర్ట్స్ కోటా విషయంలో కానీ, ఎస్సీ రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ, బీసీ రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ, లేదా మొత్తం సెలక్షన్ ప్రక్రియ అంతా కూడా అక్రమాలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచింది. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నారు,
డేటా ఎందుకు డిలీట్ చేశారు, మెరిట్ అభ్యర్థుల లిస్ట్ ఎందుకు కలెక్టరేట్ లో పెట్టలేదంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ కూటమిగా ఏర్పడి ఏదైనా ఒక ఇష్యూ మీద ప్రశ్న చేస్తే అనేక రకాలైనటువంటి అడిగిన దానికి సంబంధం లేనటువంటి సమాధానాలు చెప్తూ మేము కూటమిగా ఉన్నాము అని చెప్పేసి అస్తవ్యస్తమైనటువంటి సమాధానాలు చెప్తా ఉన్నారు. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం సూటిగా ప్రశ్నిస్తా ఉంది. మెరిట్ లో సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ అభ్యర్థికి పోస్ట్ ఇవ్వకుండా ఆమెను తీసుకొచ్చి ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ లో ఉంచారు? మెరిట్ లో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తికి మీరు పోస్ట్ ఇచ్చుంటే ఎస్సీ రిజర్వేషన్ లో ఇంకో వ్యక్తికి ఉద్యోగం వచ్చేది కదా. అంటే ఎస్సీలు ఇద్దరు బెనిఫిట్ అయ్యేవారు కదా. అంటే కావాలని మీరు ఎస్సీలకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీకు మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి, వందల్లో కాదు వేలల్లో ఉన్నాయి. అంటే రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ లో కూడా అవకతవకలు చేశారు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా సూటిగా విద్యాశాఖ మంత్రి గారిని మా కాకినాడ జిల్లా ఎస్సీ విభాగం ప్రశ్నిస్తూ ఉంది. ఈవేళ డేటా లిస్టును ఎందుకు కలెక్టర్ కార్యాలయాల్లో ఉంచలేదు? నిజంగా మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మీరు పోస్టులు భర్తీ చేసి ఉంటే 16,000 మెగా డిఎస్సి తీసాం, మేము 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నటువంటి మీరు అవకతవకలు కానీ జరగకుండా చేయకపోతే ఎందుకు కలెక్టరేట్ లో మెరిట్ లిస్టులు పెట్టట్లేదు? ఈవేళ ఎంతో మంది నిరుద్యోగులు, ఆశావహులు, డిఎస్సికి అటెండ్ అయిన వాళ్ళు, ర్యాంకులు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసి ఎక్కడో స్పోర్ట్స్ కోటా అంటూ 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాని 3% పెంచి వాళ్ళ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కాకినాడ జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రశ్నిస్తా ఉంది. ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. కృష్ణా జిల్లాలో ఒక ఎస్సీ అభ్యర్థికి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ వచ్చింది, కృష్ణా జిల్లాలో మొదటి ర్యాంక్ వచ్చింది. అతనికి ఎందుకు మీరు పోస్ట్ ఇవ్వలేదు? ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, ముఖ్యంగా ఎస్సీలకు సమాధానం చెప్పాలి. మా అభ్యర్థులు మెరిట్ లో సెలెక్ట్ అయితే పోస్ట్ ఇవ్వకుండా మమ్మల్ని ఎస్సీ రిజర్వేషన్ లో పెట్టి మెరిట్ లో వేరే వాళ్ళకి పోస్టులు ఎందుకు అమ్ముకున్నారు? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కాకినాడ జిల్లా ఎస్ఎస్ఎల్ ఇవాళ ప్రశ్నిస్తా ఉంది. విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి, జరిగినటువంటి ప్రక్రియ మీద మొత్తం సిబిఐ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలేంటో ప్రజల ముందు ఉంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.